నమస్తే అండి, మీ పేరు? నా పేరు గోగి వెంకటేశ్వర్లు అండి. ఏ ఊరండి? దర్శి. 2024 ఎవరు రాబోతున్నారండి? 2024లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడుతుంది. ఎందుకండి? అంతే, మనకి జగను రాజధాని లేకుండా చేశాడు, పరిశ్రమలు లేకుండా చేశాడు, అంతా కరువు ప్రాంతం అయిపోయింది. జగను ఇదాబా వచ్చిందనుకో, కొండలు గుట్టలు అన్నీ కూడా మొత్తం అంతే. అది మరి దర్శిలో బూచేపల్లి గారు అలాగే గొడ్డుపాటి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో మీరు ఎవరై వస్తే బాగుంటుంది మీ దర్శికి? గొడ్డుపాటి లక్ష్మి గారు వస్తే బాగుంటుందండి. ఎంత మెజార్టీ ఉండబోతుందండి ఈసారి గొడ్డుపాటి లక్ష్మి గారికి? 10,000. ఇంతకుముందు మద్దిశెట్టి గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు. ఆయన హయాంలో ఏమన్నా డెవలప్మెంట్ చేశారు వైఎస్ఆర్సీపీ నుంచి? ఏం డెవలప్ కావాలా? వేణుగోపాల్ వచ్చాడే కానీ డెవలప్ ఏం కావాలా దర్శి నియోజకవర్గం. ఆయన డెవలప్ అయ్యాడు, ఆయన బాగా వెనకేసుకొని బెంగళూరులో ఆయన డెవలప్ అయ్యాడు బాగా. దర్శి ఏమో మామూలుగా రోడ్లు తవ్వుకుంటున్నారు, అది కొండలు తవ్వారు ఆల్రెడీ, ఇక్కడ కూడా రోడ్లు తవ్వుతున్నారు. అది ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారండి. అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజార్టీ ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారికి 70,000 మెజార్టీ వచ్చింది. 75,000 మెజార్టీ అయితే వస్తుంది. 30,000 ఖచ్చితంగా వచ్చింది పిఠాపురంలో. మంగళగిరిలో లోకేష్ బాబు గారు కూడా నిలబడుతున్నారు. ఆయనకి ఎంత ఉండవచ్చు మెజార్టీ? అక్కడైతే మనకి విషయం సరిగ్గా తెలియదు కానీ పిఠాపురంలో మటుకు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా 70,000 మెజార్టీతో గెలుస్తాడు. ఇప్పుడు కూటమి పోటీ చేస్తున్నారు కదండి, 21 సీట్లలో కూటమి జనసేన పార్టీ పోటీ చేస్తున్నారు. ఎన్ని సీట్లు రావచ్చు? జనసేన ఖచ్చితంగా 19 సీట్లు వస్తాయి. మొత్తం మీద 175 సీట్లు, కానీ కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు? 175 కానీ ఎన్ని సీట్లు రావచ్చు? 175 కానీ 110 దాకా వస్తాయండి. 110 దాకా పక్కాగా వస్తాయి. ఎట్టకేలుగా అయితే కూటమి అయితే ఈసారి 2024 అయితే కూటమి అయితే ఖచ్చితంగా విన్ను. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అయింది, ఇది గ్యారంటీ. అది నా ఓటు మటుకు టీడీపీకే, పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు. అది జనసేన పార్టీ నుంచి అయితే మీరు పక్కాగా ఈసారి ఇక్కడ టీడీపీ అభ్యర్థి కాబట్టి పక్కాగా అయితే టీడీపీకి వేస్తారు. టీడీపీకి వేస్తామండి, టీడీపీకి వేస్తాం. ఓకే. నమస్తే బాబాయ్, ఎక్కడి నుంచి? తానం సింతల బాబాయ్, ఇప్పుడు మన దర్శి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి గారు వర్సెస్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు. వాళ్ళలో ఎవరు గెలుస్తారు? లక్ష్మి గారు గెలుస్తారు. ఎందుకని బాబాయ్? ఎందుకనంటే ఈ పనులు బాగాలేక అది వైసీపీ మీద తీసుకొచ్చి, అది వైసీపీ ప్రభుత్వంలో ఏమి చేయలేదా దర్శి నియోజకవర్గానికి? మాకేం చేయలే మా ఊరు అయితే. అది ఈ రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు అన్నీ చూడాల నువ్వు, రోడ్డు చండాలంగా ఉంది. మనకి జగన్ రెడ్డి గారు సీఎం అయ్యి 4.5 సంవత్సరం అవుతుంది. మన ఆంధ్రప్రదేశ్ని ఎంతవరకు అభివృద్ధి చేశారు? ఏం చేసిండు ఆయన? ఏం చేయలేదు. ఏం చేసిండు? ఏం చేయలేదు. బాబాయ్, ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి వస్తుందా, లేదంటే మన జగన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారా? కూటమి వచ్చుద్ది చంద్రబాబు. ఎందుకని బాబాయ్ అట్లా? ఎందుకంటే అభివృద్ధి కోసం. మన జగన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేయలేదా? చేయలే. నమస్తే బ్రో, ఏం పేరు మీ పేరు? నరసింహారావు. ఏ ఊరండి? మర్లపాల. 2024 ఏ ప్రభుత్వం వస్తుందండి? నాకు తెలిసినంత మటుకైతే టీడీపీ వచ్చింది. ఎందుకండి? ఎందుకంటే గత జగన్ పాలనలో చాలా అన్యాయాలు, హత్యలు జరిగాయి కాబట్టి నా అంచనా టీడీపీ గెలుస్తుందని అనుకుంటున్నాను. మరి ఇక్కడ బూచేపల్లి గారు అలాగే గొడ్డుపాటి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది? ఎవరు గెలవబోతున్నారు? ఇక్కడ సిచ్యువేషన్ అయితే బూచేపల్లికి ఫేవర్గా ఉంది. మరి ఇక్కడ ఫస్ట్ టైం అంటే ఒక మహిళా అభ్యర్థి నిలబడుతున్నారు కదా, ఒక మహిళా అభ్యర్థి ఎలా ఉండబోతుంది? మరి గట్టి పోటీ అనుకుంటున్నాం మేము, గట్టి పోటీ ఇస్తున్నాం. మరి 2019 నుంచి 2024 వరకు దర్శిలో ఏమైనా అభివృద్ధి జరిగిందా? 2014 to 2019 అంటే నామాత్రంగానే జరిగింది అభివృద్ధి. ఖచ్చితంగా అందులో రాజీ లేదు, నామాత్రంగానే జరిగింది, అభివృద్ధి ఏం జరగలేదు. ఇప్పుడు 2024 అయితే మీకు కూటమి అయితే రావాలి అని కోరుకుంటున్నాం, కానీ బూచేపల్లికి అవకాశం ఉండదు. ఇక్కడైతే బూచేపల్లి గారికి అవకాశం అయితే ఉంది, ఉండొచ్చు ఖచ్చితంగా. ఓకే అండి, థ్యాంక్స్ అండి. నమస్తే అండి, మీ పేరు? ఎం వెంకటేశ్వరరావు గారు. ఏ ఊరండి? చేరుకొంపాలు. ఎవరు రావాలి 2024? ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇవన్నీ ఇచ్చారు కదా, బాగలేదా? అవి పథకాలు ఏం పథకాలండి,
రోడ్లు ఏడనే ఉన్నాయి, అన్ని గుంతలు మెట్లు ఏం బాగలేదు కదా. మరి ఇక్కడ బూచేపల్లి గారు అలాగే గొట్టిపాటి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. ఎవరు రావాలని కోరుకుంటున్నారు మీరు? మేము గొట్టిపాటి లక్ష్మి రావాలని కోరుకుంటాం. ఎందుకండి? చూద్దాం, ఆమెను కూడా చూద్దామని. ఈయన చూసినాంగా, మొన్న ఆయన చూసినాంగా, ఏమైనా చూద్దామని కొత్తామని. అంటే వీళ్ళు అద్దెంకుల వాళ్ళ బాబాయ్ గారు ఉన్నారు, వాళ్ళ నాన్నగారేమో ఎమ్మెల్యేగా చేశారు, వాళ్ళ తాతగారు మంత్రిగా అలాగే జెడ్పీ చైర్మన్గా చేశారు. అలా చూడాలనుకుంటున్నారా? అంతేనండి. మళ్ళీ నమస్తే అమ్మా, ఏం పేరు నీ పేరు? నా పేరు బాలేసమ్మ. ఏ ఊరమ్మా? అగ్రహారం. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగనన్న వస్తే బాగుంటది. ఎందుకు తల్లి? నాకు 18,000 వచ్చినాయి, మా ఆయనకి పింఛన్ వచ్చింది, మరి మాకు బళ్ళు పని వచ్చింది, మాకు జగనన్నే రావాలా. ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేయలేదా? అప్పుడు మాకేం చేయలే, అసలు మాకు రూపాయి కూడా రా, అసలు రుణమాఫీ రాలా, ఏమి రాలా. ఇప్పుడు రుణమాఫీ వచ్చినాయి, డోక్రా గుప్పులు 18,000 వచ్చినాయి, మరి మా ఆయనకి పింఛన్ వచ్చింది, బళ్ళు డబ్బులు వచ్చినాయి. మరి ఇక్కడే బూచేపల్లి గారు పోటీ చేస్తున్నారు, అలాగే గొట్టిపాటి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరిలో మీకు ఎవరు రావాలనుకుంటున్నారు? మాకు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కావాలి. మాకు ఇక్కడ 15 సార్లు ఎలక్షన్ జరిగినాయి, ఎమ్మెల్యేగా ఇక్కడ 15 సార్లుగా పోటీ చేశారు. మొట్టమొదటిసారిగా ఒక మహిళా అభ్యర్థి పోటీ చేస్తున్నారు. మరి మీరు మహిళా అభ్యర్థికి ఓటు వేయాలనిపించలేదా మీకు? మాకు అనిపించట్లా. ఎందుకు తల్లి? బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికే వేయాలనిపిస్తుంది. మామూలుగా అయితే మీరు వైసీపీకి అయితే ఓటేద్దాం అనుకుంటున్నారు. వైసీపీ. సరే అమ్మా. నమస్తే అండి, ఏం పేరు మీ పేరు? నా పేరు సీను. ఏ ఊరండి? వెంకటాపురం. 2024 ఏ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నారు? మళ్ళీ జగనే వస్తాడు. మళ్ళీ జగన్ గారే రావాలండి. ఎందుకు? ఎందుకంటే అన్ని పథకాలు మంచి చేయలేదు కాబట్టి అన్నీ వస్తాడు. ఎందుకంటే ఇప్పుడు చెప్పినోడు కరెక్ట్గా చేస్తాడు. మరి 4 సార్లు ఆ పథకమని ఈ పథకమని అబద్ధం చెప్పి ప్రజలు లేకపోతే అవి చేయని నెరవేర్చినాడు. ఎందుకు? అది మేము దాని గురించి కరెక్ట్గా మాట్లాడతాడని, మడమ తిప్పడం మాట తప్పడని మేము నమ్ముతున్నాం. ఏడ కూడా దర్శిలో కూడా బూచేపల్లి గ్యారంటీగా వస్తాడు. మరి ఇక్కడ బూచేపల్లి గారు గొట్టిపాటి ఇద్దరు పోటీ చేస్తున్నారు. మీరు ఎవరికి ఓటు వేయదలుచుకున్నారు? మేము బూచేపల్లి గారికి. ఓకే, థ్యాంక్స్ అండి. పెద్దనా ఏ ఊరండి? మాది రామచంద్రాపురం. ఏం పేరు? నా పేరు షేక్ కాసిం. 2024 మీకు ఎవరు సీఎంగా కావాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఎందుకండి? అభివృద్ధి. మరి జగన్ గారు 2019 అభివృద్ధి ఏం చేయలేదా? ఏం లేదు. రోడ్లు కానీ రైతులు కానీ ఏం సబ్సిడీ కానీ ఏమి లేదు. మొత్తం అంతా వేస్ట్. మరి ఇక్కడ బూచేపల్లి శివప్రసాద్ గారు అలాగే గొట్టిపాటి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు? గొట్టిపాటి లక్ష్మి. ఎంత మెజార్టీ ఉండబోతుందండి? 20,000 మెజార్టీ గెలుస్తుంది. పక్కాగా 20,000 మెజార్టీయా? మరి బూచేపల్లి వరకు ఇక్కడ లక్ష్మి గారు లోకల్ కాదు, నాన్ లోకల్ అని అంటున్నారు. ఆయన సీఎం కుర్తే, ఆయన ఎక్కడ కాదు. ఆమెదే ఆమెగా ఎక్కడన్నా వాళ్ళ నాన్న ఒకసారి వాళ్ళ సాతాన్ని ఎక్కడ తిరిగిండు. ఆమె ప్రకాశం జిల్లా, ఆయనది ప్రకాశం జిల్లా. ఆయన సీఎం కుర్తే కాదు, ఏమో మాట్లాడరు. అది అయితే డెవలప్మెంట్ అయితే కోరుకుంటున్నారు. డెవలప్మెంట్ కావాలి, మెయిన్ పిల్లలకు ఉద్యోగాలు కావాలి. అది సరే అండి, థ్యాంక్స్. నమస్తే అండి, మీ పేరండి? దర్శి ఆంజనేయులు. ఏ ఊరు సార్? దర్శేనా. 2024 మీకు ఎవరు కావాలండి సీఎంగా? సిమ్ అనేది అంతకు ముందు వచ్చేసి గతంలో ఏం జరిగింది మనం చూస్తూనే ఉన్నాము. అభివృద్ధి ఎట్లా జరుగుతుందో అందరికీ తెలుసు. నెక్స్ట్ ఏంటంటే జనరేషన్ వల్ల ఇదంతా ఎట్లా అనుకుంటున్నారు అని అంటే ఆ మనిషి ఒక్కొక్కరు వ్యతిరేకంగా ఉంది, ఒక్కొక్కరు బాగానే ఉంటుంది. మాకు కావాల్సింది ఎవరైతేనే మాకు అభివృద్ధి కావాలా, పిల్లలు ఎలా ఉన్నారా, మన భవిష్యత్తు ఎలా ఉందా, నలుగురు ఎలా ఉంటున్నారని మనకు కావాలా. పోతే మన దశతంలో చూస్తే ఏంటంటే ఏం జరుగుతుందంటే కనీసం ఆడోళ్ళు నిలబడటానికి బస్సు పాయింట్ కూడా ఒకటి లేదు. అందరు ఎండలకి కొట్ల కింద నిలబడుతున్నారు. వీళ్ళు ఏది పట్టించుకున్న వాళ్ళు నాయకులు ఎవరు లేరు. ఒకవేళ పట్టించుకున్న పైనుంచి ఒత్తిడి ఎట్లా వస్తుందో మనకు తెలియదు, మనం చూడట్లేదు. అందువల్ల డెవలప్మెంట్ కావాలని ఎవరైనా కోరుకునేది. ఎవరైనా ఆశయమైనా ఎవరైనా కానీ మనకి మంచి జరిగితే అదే చాలు. బస్ షెల్టర్ అనేది ఇక్కడ అయితే ఎక్కడ లేదంటారు. ఎక్కడుంది మీరు చెప్పండి, మీరు చూడండి. మేము చెప్పేది ఏముంది, ఇప్పుడు లేడీస్ వచ్చేలేకి ఎక్కడ ఉంటున్నారు, ఎండకు నిలబడుతున్నారు. ఇక్కడ వచ్చేలేక ఒక బస్ పాయింట్ ఉంది, అక్కడ వచ్చేలేక ఉందా, ఆడొచ్చేలేక ఉందా, ఏ సెంటర్లో బస్ పాయింట్ ఉంది తీసిపోయి అక్కడ పెట్టారు. సెంటర్లో బస్సులు అదే. ఇక్కడ ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, అది ఆలోచించాలి. అంటే నా ఒక్కడి ఉద్దేశం గురించి కాదు, నలుగురు గురించి మనం ఆలోచించాలి ఎలా ఉంది ఏందనేది.
అది. మరి ఇక్కడ దర్శి ఎమ్మెల్యేగా బూచేపల్లి గారు అలాగే మన గొట్టిపాటి లక్ష్మి గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరిలో మీకు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు ఇచ్చినా కానీ నేను అభివృద్ధినే చెప్తున్నా కానీ ఎవరు ఇద్దరు ఒకటే మాకు. వాళ్ళు వీళ్ళు అనేది ఏమీ లేదు, మనకి డెవలప్మెంట్ చేసే వాళ్ళే కావాలా. అది అంటే ఆల్రెడీ బూచేపల్లి గారు 2009 పోటీ చేసి గెలిచారు కదా, అప్పుడు ఏం డెవలప్మెంట్ ఏమీ అవ్వలేదా? ఆయన ఉన్నప్పుడు కొంత అయింది, సిద్ధారాఘరావు వచ్చినప్పుడు బాగానే అయింది. ఇప్పుడు వచ్చేలేకి ఏం కావాల్సింది? ఇప్పుడు మున్సిపాలిటీ దర్శి అన్నారు, దర్శిలో మున్సిపాలిటీ చేంజింగ్ ఏముంది? దర్శిలో మున్సిపాలిటీ చేంజింగ్ ఏమీ లేదు, ఎట్లా ఉందో అట్లానే ఉంది, పేరుకు మున్సిపాలిటీ. కరెంటు బిల్లులు పెరిగినాయి, ఇంటి పనులు పెరిగినాయి, నీళ్ళ పనులు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. డెవలప్మెంట్ ఏంటి? లేడీస్ కూర్చోడానికి కనీసం బస్ పాయింట్ ఒకటి ఉందా? నేను ఎదిరికం కాదు, చెప్తున్న విషయం. ఆడవాళ్ళు పిల్లవాళ్ళు సెంటర్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు, కొట్ల కాడ కూర్చునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎవరైనా పట్టించుకుంటున్నారా? అంటే మీ దర్శికి ఇప్పుడు 15 ఎన్నికలు జరిగినాయి రీసెంట్గా. 1950 నుంచి ఇప్పటికి ఒక 15 ఎలక్షన్లు జరుగుంటాయి. ఇప్పటికీ ఒక మహిళా అభ్యర్థి అయితే లేరు. ఫస్ట్ టైం అనమాట టీడీపీ నుంచి ఒక మహిళా అభ్యర్థి అయితే నించున్నారు. మరి ఏమైనా అవకాశం ఉంటుందా? మహిళలు ఏమన్నా ఓటేసే అవకాశం ఇక్కడ ఉందా ఈసారి మహిళకి? కావచ్చు, ఉండొచ్చు కూడా. ఎందుకంటే లేడీస్ వచ్చింది, అదొకటి కొత్తదనం ఎదుగుతున్నారు ముందు జనము. ఆడ మనిషి ఎట్లా చేస్తుందా ఏంటా ఇది అని. అతనైనా బొచ్చెపల్లెలో అయినా కూడా మనం తీసేసేవాళ్ళు కాదు, వాళ్ళు కూడా బాగానే చేశారు. అదేంది మళ్ళీ ఆ మాట? ఎవరైనా ఒకటే బస్సు. అది ఓకే అండి, నమస్తే అండి. మీ పేరు? అశోక్ అన్న. ఏ ఊరు? దర్శి. ఈసారి కూటమి పోటీ చేస్తుంది, అలాగే వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తుంది కదా. ఈ రెండు పార్టీలో మీకు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైసీపీ వస్తే బాగుంటుంది అన్న. ఎందుకండి? అంటే పథకాలు బాగున్నాయి. పథకాలు బాగున్నాయి. డెవలప్మెంట్ విషయానికి వస్తే ఎలా ఉంది? బాగానే ఉందన్న. డెవలప్మెంట్ ఏమైనా చేశారా? మన దర్శిలో ఏమైనా డెవలప్మెంట్ అయిందా? అంటే ఇక్కడ స్థానిక ఉంది మంచిరెడ్డి వేణుగోపాల్ ఉన్నారు, ఇక్కడైతే కొంచెం చేయలేదు. మన ఎమ్మెల్యేగా వస్తే బూచేపల్లి సుబ్బాసారి గారు అయితే బాగా చేస్తాం అనుకుంటున్నాం. ఆయన 2009 పోటీ చేశారు కదా, అప్పుడు ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా జరిగింది? బాగానే చేశారు, రోడ్లు అన్నీ బాగా చేశారు. అయితే ఈసారి అయితే మీరు ఇక్కడ వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ఓకే అండి, థ్యాంక్స్. నమస్తే బాబాయ్, మీ పేరండి? తిరుపతిరావు. ఏ ఊరండి? మాది ముళ్ళమూరు, దర్శిలో ఉంటున్నా. 2024 ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మేము ఇక్కడ ప్రజలను కోరుకుంటుంది, ప్రస్తుతానికి మార్పు కోరుకుంటున్నాము. టీడీపీ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాము. ఇక్కడ బూచేపల్లి గారు, గొడ్డిపాటి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. లక్ష్మి గారికి ఎంత మెజార్టీ ఉండబోతుంది మరి? మెజార్టీ అనేది అది చెప్పేది కాదండి. బూచేపల్లి గారు గతంలో వాళ్ళ నాన్నగారు ఇతను 20 సంవత్సరాలు చేశారు, కానీ నిల్లు ఏది ఏ పని చేయాల. ఒక ఏ గవర్నమెంట్లు మారినా, ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా కానీ ఒక టీడీపీ గవర్నమెంట్లో సిద్ధారాఘరావు అనే వ్యక్తి మటుకు వర్క్ చేశాడు, నెంబర్ 1గా మిగిలిపోయాడు. ఈమె కూడా అదే ఫ్యామిలీ నుంచి, దాదాపుగా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళ నాన్నగారి నుంచి, వాళ్ళ తాతగారి నుంచి గత 40 సంవత్సరాల నుంచి వాళ్ళ చరిత్రలో ఏ మచ్చలేని నాయకులు. అలాగే వాళ్ళ తాత పనిచేశాడు, వాళ్ళ బాబాయ్ పనిచేశాడు, ఇతను పనిచేశాడు. ఏమో కూడా పనిచేసిద్దని మేము ఆశిస్తున్నాం. మరి ఇక్కడ బూచేపల్లి గారు ఏమంటున్నారంటే లక్ష్మి గారు లోకల్ కాదు, నేను లోకల్, నాకు ఓటేయండి అంటున్నారు కదా. మరి అది జనం ఏ విధంగా తీసుకోగలరు? నేను ఇప్పుడు చెప్తానండి. ఆమె లోకల్ కాదన్నమాట వాస్తవం. ఆమె పక్కా లోకలు. ఎలాగంటారా, ముళ్ళమూరు మండలం, ముళ్ళమూరు గ్రామం వాళ్ళ తాతలది. అయితే వాళ్ళ తాతల్లో ఒకళ్ళయ్యి సత్తెనపల్లి వెళ్ళిపోయారు, అంతమించి ఏం లేదు. ఇతను నాన్ లోకలు. ఇతను ఏ ఊరు? చేమకుర్తి. ఏ మండలం? చేమకుర్తి మండలం. మన మండలం కాదు, ఏమో లోకలు. అతను నాన్ లోకలు. అది అబద్ధం. మరి వీళ్ళు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నుంచి మన లక్ష్మి గారిని కొన్ని మాటలు అంటూ ఉన్నారనమాట. సోషల్ మీడియా నుంచి అంటున్నారంటే వ్యక్తిగతాలకి దోషులకి దిగటం వాళ్ళ అలవాటు. అది ఏమికా అలవాటు లేదు. వాళ్ళ ప్రచారం మొత్తం ఏంటంటే దుష్ప్రచారం. సాక్షి ఛానల్ ఉంది, మిగతా ఛానల్ ఉన్నాయి. మిగతా ఛానళ్ళన్నీ కంపేర్ చేసుకోండి, మిగతా పేపర్లన్నీ కంపేర్ చేసుకోండి. ఆ పేపర్కి ఈ పేపర్కి వేరియేషన్ చూసుకోండి. ప్రతి పేపర్కి పక్క అన్ని పేపర్లు ఈక్వల్గా ఉంటాయి, ఆ ఒక్క పేపర్ వేరుగా ఉంటుంది. అలాగనే వాళ్ళ ఛానల్ అలాగే ఉంటుంది, వాళ్ళ మనుషులు కూడా అలాగనే ఉంటారు. అది అయితే ఈసారి అయితే పైన అయితే టీడీపీ ప్రభుత్వం అయితే టీడీపీ, ఎక్కడ టీడీపీ, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎన్ని సీట్లు రావచ్చండి మనకు కూటమి? 135 నుంచి 141 దాకా వస్తాయి పక్కాగా. అందుట్లో డౌటే లేదు.
నమస్తే బాబాయ్, ఏం పేరు మీ పేరు? నా పేరు కోటేష్ సార్. ఏ ఊరండి? మాది దర్శి ముల్లమూరు మండలం పులిపాటి పంచాయతీ బృందావనం కాలనీ. ఓకే అండి, ఈసారి గవర్నమెంట్ ఎవరు రావాలని కోరుకుంటున్నారు మీరు? నారా చంద్రబాబు నాయుడు గారే రావాలి. ఎందుకు బాబాయ్? మాకు మా పనులు కానీ అభివృద్ధి కానీ అంతా బాగుంది. ఓకే, ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో ఏం జరగలేదండి? సార్ జరిగింది కానీ ఆయన చీపిచ్చేది 10 రూపాయలు చేస్తున్నాడు, 20 రూపాయలు తీసుకుంటున్నాడు. అది పక్కాగా తెలుస్తుంది, లెక్కలలో తేడానే లేదు. 10 ఇచ్చినా 20 రూపాయలు పోతున్న సంగతి జనాన్ని మొత్తానికి తెలుసు. ఇంకా జరిగింది అదే కదా సార్, వేరే ఏం కొత్తగా అడుగుతున్నాడు. నేను మంచి చేస్తేనే ఓటేయండి అని. ఆ మంచి ఆయనే తెలుసుకోమనండి, ఏం మంచి చేసినాను ఏం చేసినాను అని ఓటు వీడియో మొత్తం చెబుతున్నాను. నేను మంచి చేస్తే నాకు ఓటేయండి అంటాను. ఏం మంచి చేశాడు అని చెప్పిన మాటలలో ఏదైనా ఒక్కటైనా నెరవేర్చారా? మరి ఇప్పుడు ఇక్కడేమో బూచేపల్లి గారు అలాగే లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు కదండి. లక్ష్మి గారు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు ఇక్కడ? సార్ నేను 1 సంవత్సరం ముందు ఇదే వీడియో వచ్చింది, చెప్పాను టీడీపీ పార్టీ జెండా దర్శిలో ఎగురుద్ది అని చెప్పాను. అది పక్కాగా గాయము. టీడీపీకే మేము అంకితం అవుతాం దర్శి. మరి ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అని లేవనెత్తుతున్నారు కదా సార్, అవన్నీ అంటారు సార్. ఇప్పుడు ప్రతి ఒక్క వీడియో వాళ్ళు వ్యసనం పట్టిన వాళ్ళు చాలా చెప్తుంటారు. ఏడు తెలుసు దర్శిలో ఏది వస్తుంది ఏది సంగతి వైసీపీ నాయకులుగా తెలుసు, పక్కా టీడీపీ వచ్చిందని. వాళ్ళు అంత మాత్రం తెలిసినప్పుడు అంటప్పుడు విషయం ఏముంది సార్? అంటే 2024 ఇక్కడ టీడీపీ ప్రభుత్వం అయితే రాబోతుంది. మా పక్కాగా మా లక్ష్మీ మేడం 2024లో టీడీపీ జెండా ఎగరేస్తుంది, అది పక్కా గ్యారంటీ. సరే అండి, థ్యాంక్స్. నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? ధర్మ సార్. ఏ ఊరన్నా? దర్శి. ఈసారి ఏ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నారన్న? ఏ గవర్నమెంట్ అయినా మంచి గవర్నమెంట్ వస్తే బాగుంది అనుకుంటున్నాం. అదే ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ వచ్చింది కదా, మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ కావాలా లేదా టీడీపీ గవర్నమెంట్ అదే కూటమి గవర్నమెంట్ ఏమైనా కావాలా? ఎన్డీఏ కూటమే రావాలనుకుంటున్నారు ప్రజలు కూడా. నేనేం చెప్పలేను, అందరూ అదే కావాలనుకుంటున్నారు. మనం నలుగురితో చెప్పాలనుకుంటున్నాం అది. ఓకే ఓకే. మరి దర్శిలో ఎవరు రావాలనుకుంటున్నారు? బూచేపల్లి గారా గొడ్డిపాటి గారా? బూచేపల్లి మాకేమీ వ్యతిరేకం కాదు. గొట్టిపాటి లక్ష్మి అంటే కొద్దిగా ఇక్కడ బుజ్జి కానీ గొట్టిపాటి బుజ్జి కానీ వాళ్ళు మాకు అనుకూలంగా ఉంటారు, కొద్దిగా చేస్తారు పనులు అనేది మాకు కొద్దిగా గట్టి నమ్మకం ఉంది. అది ఎవరైతేనే అభివృద్ధి చేసేవాళ్ళు అయితే మీకు కావాలి. అది సార్. సరే అన్న. నమస్తే అండి, మీ పేరండి? సుబ్బారావు. ఏ ఊరండి? దర్శి. సార్ 2024 ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జనసేన, తెలుగుదేశం కూటమి. ఎందుకండి? వాళ్ళు వస్తేనే అభివృద్ధి బాగుంటుంది. ఇప్పుడు అభివృద్ధి అయితే ఏం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదండి, అన్నీ చేసేసాను, 99% నేను చేసేసాను అంటున్నారు. ఏమి చేయలేదు కాతున్నా, చేయని చాలా ఉన్నాయి. వై నాట్ 175 అంటున్నారు కదా జగన్ గారు? రావు. ఎన్ని సీట్లు రావచ్చు జగన్ గారికి? 40 వస్తాయేమో. ఓకే. ఇక్కడ మన దర్శిలో అయితే ఈసారి ఎవరు రాబోతున్నారు? బూచేపల్లి గారా గొడ్డిపాటి గారు రాబోతున్నారా? గొట్టిపాటి లక్ష్మి గారు. ఎంత మెజార్టీ ఉండొచ్చు బాబాయ్? దాదాపు 10,000 మెజార్టీతో గొడ్డిపాటి లక్ష్మి గారు గెలవబోతున్నారు ఇక్కడ. బాబాయ్, మరి ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు తీసుకున్నారు. ఆ 21 సీట్లో పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? 21 గెలుస్తాడు. 21 సీట్లు పక్కా గెలుస్తారు. మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజార్టీ ఉండబోతుంది? 1,00,000 పైనే వస్తుంది. మరి అక్కడేమో కడప నుంచి చాలామంది గూండాలు దిగారని జన సైనికులు అయితే చెప్తున్నారు. ఎంత గోండాలు తెచ్చినా ఎవరు తెచ్చినా అతను ఏం చేయలేరు. జన సైనికులు ఉన్నారు అతన్ని కాపాడడానికి. 1,00,000 మెజారిటీ పైనే వస్తుంది, అతనికి తిరుగులేదు అక్కడ. మరి వ్యక్తిగత విమర్శలు కూడా జగన్ గవర్నమెంట్ నుంచి అయితే బాగా వస్తుంది కదా, దాని గురించి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువ మాట్లాడేస్తున్నారు. అతని వ్యక్తిగతం గురించి ప్రజలందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడు అనేది తెలిసినప్పుడు వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎన్ని కోతలు కూర్చున్నా అసలు పట్టించుకోరు ఎవరు. అంతే. ఎలాగైతే 2024 అయితే ఎన్డీఏ గవర్నమెంట్ అయితే రాబోతుంది. దర్శిలో అయితే గొడ్డిపాటి లక్ష్మి గారు అయితే గెలవబోతున్నారు. ఖచ్చితంగా వస్తుంది. బాబాయ్ గారు, పవన్ కళ్యాణ్ గారు 2019 2 చోట్ల ఓడిపోయారు. దాని గురించి అయితే పిల్ల సైనిక్స్ 18 సంవత్సరాలు కూడా నిండలేదు, వీళ్ళు ఏం గెలుస్తారులే ఈసారి అన్న మాటలు కూడా వస్తున్నాయి.
దానికి నేను ఒకటే సమాధానం చెబుతానంటే 2019లో కూడా నేను జనసేనకే వేసాను ఇక్కడ దర్శిలో. ఇక్కడ కొంతమంది కూడా ఎందుకు ఓడిపోయే పార్టీకి వేయటము, మనోడికి వేయొచ్చు కదా, మదిశెట్టి వేణుగోపాల్ మనోడే కదా, మనోడికి వేయొచ్చు కదా అనే టైపులో మాట్లాడారు కొంతమంది. మాట్లాడితే నేనైతే నాకు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టము, అతనికే వేస్తాను అని నేను గంటాపదంగా చెప్పాను. కొంతమంది హేళన చేశారు నన్ను, ఎందుకు ఓడిపోయేదానికి వేయటము అని. కానీ నేను మన ఇంట్లో ఒక మొక్క నాటుతాం, మొక్క నాటుతామా, మొక్క బతకాలి అంటే నీరు పోయాలి కదా. ఇది వాడిపోయిందిలే, ఇది చచ్చిపోద్దిలే, దీనికి నీరు పోయటం ఎందుకు అని అనుకుంటే అది చచ్చిపోద్ది. నిజంగానే మనం నీరు పోస్తేనే కదా మా ఆశ. అలాగనే పవన్ కళ్యాణ్కి కూడా మనం ఓటింగ్ శాతం చూపిస్తే అతనైనా నిలబడటానికి, రేపు గట్టిగా నిలబడడానికి ఓటింగ్ శాతం అనేది చూపిస్తేనే కదా. ఇప్పుడు ఓడిపోతాడని చెప్పి మనం వేయకపోతే ఇంకా ఆయనకి అండగా ఎవరు ఉంటారు మనం కాక. అంటే మీరు చెప్పే మాటలు ఏంటంటే బీజేపీ ఫస్ట్లో 2-3 సీట్లే గెలిచింది, ఈరోజు దేశాన్ని వెళ్తుంది అన్నమాట. అంతే మరి. పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటికైనా సీఎం అవుతాడు, దాంట్లో సమస్యే లేదు. 2024 కదా, 2028 కల్లా సీఎం అవుతాడు కూడా కంపల్సరీ, దాంట్లో డోకా లేదు. నమస్తే అండి, ఏం పేరండి? నా పేరు నారాయణమూర్తి. ఏ ఊరండి? తానం చింతల. 2024 ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో సీఎం ఎవరైతే బాగుంటుందో? చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందుకండి? ఎందుకంటే మేము రైతు వారికి ఇప్పుడున్న గవర్నమెంట్లో మాకేం ఉపయోగం లేదు. అందువల్ల రైతు వారికి మాకు చంద్రబాబు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇప్పుడు మైక్రో టిప్ ఇరిగేషన్ కానీ, మరి మామూలుగా వాటర్ పైపులు కానీ, ఇంజన్లు కానీ పైపులు కానీ, మరి మందు కొట్టే గన్నులు కానీ, మరి ట్రాక్టర్ సామాన్లు అయిన గొర్రెలు కానీ, టెలర్స్ కానీ, అలాంటివన్నీ ఇది ముందు టీడీపీ గవర్నమెంట్లో బాగా అందినాయి. సబ్సిడీలో ప్రతి ఒక్కరికి వచ్చినాయి. ఈ పార్టీ లేదు, ఆ పార్టీలు అందరికి వచ్చాయి. కానీ ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో ఒక సచివాలయం పెట్టి సచివాలయంలో 4గురికే ఇచ్చారు. అది వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చారు, మిగతా పార్టీ వాళ్ళకి ఎవరికి ఇవ్వాల. పార్టీ సమస్య కాదు, మిగతా రైతులు అనే వాళ్ళకి ఎవరికి సబ్సిడీ అనేది ఏది ఇవ్వాల. రైతులకు అనేది ఏ సబ్సిడీ రాలేదు. ముందు మెయిన్గా ఒక పల్లెటూరు రైతులకు వచ్చేసరికి డ్రిప్ ఇరిగేషన్ కావాలి. డ్రిప్ ఇరిగేషన్ అనేది అసలు ఈ జగన్ గవర్నమెంట్లో ఎవరికో 100లో ఒకరికే వచ్చింది, 99 మందికి రాలా. అందువల్ల మాకు కావాల్సింది రైతు వారికి డ్రిప్ ఇరిగేషన్ కానీ, పైపులు కానీ, అలాంటిది ఏదైనా కానీ మాకు అందలేదు. అందుకని ఈసారి మేము చంద్రబాబుకి వేయాలనుకున్న ఓటు. మరి ఇక్కడ దర్శిలో బూచేపల్లి గారు, లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు కదా. లక్ష్మి గారికి ఈసారి ఎంత మెజార్టీ రావచ్చండి? ఇక్కడ మెజార్టీ అనేది మొన్నటిదాకా వాళ్ళు ఏమనుకున్నారంటే మాకు అభ్యర్థి ఎవరు లేరు అనుకున్నారు. ఈరోజు అభ్యర్థి వచ్చారు, వచ్చినాక కూడా మొన్నటిదాకా ఆమె అడుగుతూ ఏదో చేస్తా అనుకున్నారు. ఇప్పుడు ఫుల్ టఫ్ అనుకుంటున్నారు, వాళ్ళే అంటున్నారు టఫ్ అని. మేమైతే 10,000తో గెలుస్తాం అనుకుంటున్నాం. 10,000 మెజార్టీతో అయితే గెలుస్తారు. మరి ఇక్కడ లోకల్, నాన్ లోకల్ అని బూచేపల్లి గారు చెప్తున్నారు. నేను లోకల్, గొట్టిపేట లక్ష్మి గారు నాన్ లోకల్ అంటున్నారు. దాని గురించి ఆయన చెప్పగలరా? లోకల్ అంటే ఎక్కడికి లోకల్ అండి? ఏది లోకల్? ఇప్పుడు ఆయన మాత్రం ఏమన్నా చేకూర్తి ఏమన్నా దర్శనం లేదుగా, వీళ్ళు మాత్రం లేదుగా. ఆయన ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను అంటున్నారు. ఇల్లు ఏమైనా ఎవరైనా కట్టుకోవచ్చు. మొన్న మచ్చి గోపాలు కూడా కట్టించుకోండి ఇల్లు, దాన్ని ఏమైనా ఎవరైనా కట్టుకోవచ్చు. ఇప్పుడు ఏం కూడా రేపు కట్టద్దు ఇల్లు. ఇల్లుతో సమస్య కాదు అది. ఎవరు మంచి పనులు చేస్తున్నారా, ఎవరు బాగు చేస్తారా, అది ఎవరు బాగు చేస్తారా పని, ఎవరి మీద నమ్మకం ఉందా అనే దాన్ని బట్టి ఉంటుంది అంతే. అంతేగాని నాన్ లోకల్ అనేది ఏముండదు. కాకపోతే చెప్పుకోవడమే నేను లోకల్, నేను నాన్ లోకల్ అని, అంతే. అంత మించి అయితే ఏముండదు.